హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే నేను మీకు ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో, ఏ విధంగా చేసుకుంటామో నేను మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నానండి. సో అందరూ బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో పీస్ఫుల్ మైండ్తో చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు రెడీ చేసుకుందాము. ఆ రెడీ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా అండి? అందరికీ ఎంతో ఇష్టమైన పూరి అలాగే ఆలూ కర్రీ, ఈ రెండు చేసి చూపిస్తానండి. నేను ఎలా చేస్తాను, మా ఇంట్లో ఏంటనే చూపిస్తాను అనమాట. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద గిన్నెతో ఒక గిన్నె నిండా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత ఒక చిటికెడు మన ఉప్పు, ఒక సగం స్పూను పంచదార వేసి చక్కగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. పూరీలకి పిండిని అయితే చక్కగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని మనం చక్కగా పూరి పిండి అయితే చక్కగా కలుపుకోవాలండి. పూరి పిండి ఎంత నానితే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఇందులో చిట్కా ఏంటంటే షుగర్ వేసుకోవాలండి, మర్చిపోవద్దు. షుగర్ వేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి అనమాట. సో నేను ఒక చేత్తో వీడియో తీయడం, ఒక చేత్తో కలుపుకోవడం కాబట్టి అక్కడక్కడ కొంచెం మీకు క్లమ్జీనెస్గా అనిపించవచ్చు. సో దయచేసి నన్ను క్షమించేసేయండి, చూసేసేయండి అండి వీడియోని అయితే. సో ఇకైతే నేను పిండిని చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నానండి. మనం పిండి రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఆలూ కర్రీ అయితే చేసేసుకుందామండి. కొంతమంది అచ్చంగా ఉల్లిపాయలతో చేసుకుంటారు, కొంతమంది అచ్చంగా బంగాళదుంపలతో చేసుకుంటారు. బట్ నేను రెండు కలిపి చేస్తానన్నమాట. నేను బంగాళదుంపలు సపరేట్గా ఏం ఉడకపెట్టనండి. ఉడకపెడితే అంత టేస్ట్ అనిపించదేమోనని నా ఒపీనియన్ అనమాట. సో ఎవరిష్టం వాళ్ళది. ఇక నేనైతే 3 బంగాళదుంపలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని చక్కగా తోలు ఒలిచేసేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా తీసేసుకున్నాను. ఇక మనం కర్రీ అయితే రెడీ చేసేసుకుందామండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసేసాను. మనం చేసుకునేది పూరి కూర కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఇంట్లో చేసుకునే ఈ పూరి కూర అంటే మా పిల్లలకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటారు. సో ఇకైతే ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను ఆయిల్ కాగిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఈ పూరి కూరలకి మనం కారం యూజ్ చేయమన్నమాట. కొంతమంది కారం కూడా వేసుకుంటారు. నేను కూడా అప్పుడప్పుడు కారం వేసుకోవడం, టమాటా కూడా వేసి చేస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది. బట్ మా పిల్లలకి ఇలా అయితే ఇష్టం అనమాట. సో అందుకని ఇక ఈరోజు మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో నేను ఇలా అయితే వండటం జరుగుతుందనమాట. సో ఇక అయితే చక్కగా ఉల్లిపాయలు వేసాను, అలాగే మన పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే కరివేపాకు వేసాను. చక్కగా వేసేసిన తర్వాత అవి ఉల్లిపాయలు బాగా ఎర్రగా మగ్గాల్సిన పని లేదండి, కొంచెం వేగితే చాలన్నమాట. వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అండి, ఆలు అంటారు, బంగాళదుంప అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట. సో చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, త్వరగా మగ్గుతాయి అనమాట. నేను ఆ చిన్నగా కట్ చేసిన ముక్కలను కూడా ఈ ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత మనం చక్కగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ చక్కగా వేసేసేయాలి. సపరేట్గా ఉడకబెట్టి మరేమో వాటిని స్మాష్ చేసి అలా ఏం అవసరం లేదండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి నేను ఎలా వండుతాను. ఇక మనం వేసేసుకున్నాం కదండి, అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని మనం ఒక చిటికెడు పసుపు, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఉప్పు ఒక్కసారి ఎప్పుడు కూడా వేసేసుకోవద్దు, ఎక్కువ అయిందంటే మనం ఏం చేయలేము అనమాట. తక్కువ వేసుకుంటే చాలకపోతే మళ్ళీ వేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇక నేను పసుపు వేసాను, ఉప్పు వేసాను, వేసేసి చక్కగా కలిపేసేసుకోవాలండి. మొత్తం మన కర్రీని అంతా చక్కగా కలిపేసేసుకొని ఇక మనం అయితే మూత పెట్టేసేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని మగ్గనిద్దాము. చాలా చాలా బాగుంటుందండి. ఎంతైనా మనం ఇంట్లో చేసుకునే టేస్టేనండి. బయటలాగానే ఉంటాయి అనమాట. ఇక అవైతే మనం అన్నీ వేసేసాము, ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి అవి సిమ్లో మగ్గనిద్దామండి. అవి మగ్గుతూ ఉండగా మనం ఏం చేద్దామంటే ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూనున్నర శనగపిండి తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఇది మనం చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. చాలా 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 టేస్ట్గా ఉండే ఈ పూరి
పూరీ కూర రెండు కూడా మనం ఇంట్లో చేసుకుంటే, మనం బయట అయితే 2తో సరిపెట్టుకుంటాము, ఇంట్లో అయితే 2, 3, 4 అయితే తినేస్తామన్నమాట. ఈజీగా తినేస్తారు కంపల్సరీగా. సో ఇక మనం ఈ శనగపిండి వాటిని కలిపేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఒకసారి కర్రీని కూడా తిప్పేసేసుకుందామండి. చూసారా, నాకు గనక వీడియోలు తీసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీగా నేను రోజుకు 2 వీడియోలైనా తీసి పెట్టగలే కెపాసిటీ ఉందనమాట. బట్ నాకు అవకాశం లేదండి. వీడియో నేనే తీసుకోవాలి, వీడియో నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో రోజులో 2 షార్ట్లు ఒక వీడియో పెడతాకి నాకు టైం చాలట్లేదనమాట. బట్ అయినా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. ఇక అయితే మనం మళ్ళీ ఇక కర్రీ అయితే ఒకసారి మళ్ళీ తిప్పేసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. నేను ఎక్కువ మెదట్లో చేయలేదండి, నేను మా ఫ్యామిలీకి సరిపడా చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి టిప్ ఇదేనండి నేను మీకు చెప్పాలనుకున్నది. మనం కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా స్మాషర్ ఉంటుంది కదండి, ఎవరింట్లో అయినా ఉంటుందన్నమాట. అది తీసుకొని మనం కొంచెం స్మాష్ చేసేసుకుంటే కర్రీ అనేది చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. చూసారా, బంగాళదుంపలు కూడా మళ్ళీ మనం సపరేట్గా ఉడకబెట్టేయాల్సిన పని ఏం లేదు. ఇక ఇందులోనే చక్కగా మనం ఇలా కొంచెం ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మెత్తగా కూడా ఉంటుంది. ఎక్కడ కూడా పిల్లలు కూడా ఆలుని కానీ మిర్చిని కానీ ఉల్లిపాయలు కానీ తీసి బయట పెట్టే అవకాశం ఉండదన్నమాట. సో ఇక అయితే చక్కగా చూసారా స్మాష్ చేసేసుకున్నానంతా. చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని కొంచెం ఉడుకు రానియాలండి. వెంటనే మనం శనగపిండి వాటర్ వేసేసేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చేదు వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే మీరు మర్చిపోకుండా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని చూసారా ఎలా ఉడుకొచ్చిందో, అలా ఉడుకొచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న మన శనగపిండి మిశ్రమాన్ని అయితే మనం దీంట్లోకి వేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ అనేది. పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలండి, మనం బ్రహ్మాండంగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అదిగోండి అట్లా ఉడుకుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కర్రీ చక్కగా థిక్నెస్ వచ్చేస్తుంది, అలాగే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మనకి చాలండి, మనం బ్రహ్మాండంగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. వంటలన్నీ ఆల్మోస్ట్ మనకు అన్నీ వచ్చు అనుకోండి. ఇక చక్కగా చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో. నిజంగా అండి మనం చేసుకునేవి అందంగా కూడా కనిపించాలి, టేస్ట్గా కూడా ఉండాలి, మన ఫ్యామిలీ కూడా మెచ్చుకోవాలి, అలా ఉండాలన్నమాట. సో ఇకైతే ఒక్కసారి 10 నిమిషాలు మనం మగ్గనిద్దామండి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసేసుకొని చూసారా ఎంత చక్కగా మగ్గిందోనండి. దగ్గరకైతే వచ్చేసింది, ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో ఇదొకటండి, అందరికీ చాలా ఇష్టంగా తింటారు. సో ఇకైతే నేను ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసేసుకుంటున్నానండి, చాలకపోతే వేసేసుకుందామని చెప్పేసి అని. ఇక చూశాను కొంచెము చాలేదు అనిపించింది. సో అందుకని ఇక నేను మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామని చెప్పేసి ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి చప్పదనం ఉంటే మళ్ళీ టేస్ట్ రాదనమాట, మనం ఎంత చక్కగా ఉండినా. సో ఇక నేను ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇక లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకుందామండి. ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక మనం చక్కగా కర్రీ ముందు రెడీ చేసుకొని పెట్టేసుకుంటేనండి మనం పూరీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం చక్కగా ముందే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే మనం ఉడికిపోయిన మన ఆలు కర్రీలోకి వేసేసుకొని ఇదైతే కట్టేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు మనం పూరీ అయితే చేసేసుకుందాము. చక్కగా పూరీకి నేను స్టవ్ మళ్ళీ వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసుకున్నాను. చూసారా పూరీ పిండి చక్కగా ఎంత మెత్తగా అయిందోనండి. ముందే కలిపి పెట్టుకున్నామంటేనండి పూరీలు చక్కగా బాగా వస్తాయి, పిండి కూడా చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో నేను మీకు ముందే చెప్పాను కదండి, నేనే తీసుకోవడము నేనే చేసుకోవడం కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ దయచేసి. సో ఇకైతే నేను పూరీ చేయడానికి చక్కగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే నేను పిండిని అయితే తీసుకుంటున్నాను. మరీ పెద్ద సైజు తీసుకోకూడదు, అలాగని మరీ చిన్న సైజు తీసుకోకూడదు అండి, మీడియం సైజులో తీసుకోవాలన్నమాట. మన ఈ బౌల్స్ అనేవి అన్నీ ఇలాగే చేసుకుందామండి, ఈ సైజులోనే చేసుకుందాము. ఈ మన గోధుమ పిండి చక్కగా అంతటిని కూడా చూసారా ఇలా చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా చేసేసి కొంచెం మనం కింద
పొడి పిండి తీసుకోవాలి కాబట్టి కొంచెం పిండి కూడా వేసేసుకున్నాను నేను దానిలోనే. ఇక మళ్ళీ ప్రత్యేకంగా సపరేట్గా గిన్నెలో అలా ఏం అవసరం లేదండి. మనం జెన్యూన్ రివ్యూ చూపిస్తేనే మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారనమాట. మళ్ళీ నీట్గా బలానగలా గిన్నెలో వేసుకొని ఇలా వేసుకున్నానండి, ఇలా చేశానండి అని అనకుండా నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో నన్ను తప్పకుండా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇకైతే మనం వెళ్ళిపోదాం మళ్ళీ. ఇక నేను స్టవ్ వెలిగించేసేసి పెనం పెట్టేశాను కదా. ఇప్పుడు మనం పూరి మునిగే అంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకొని ఇది హైలో పెట్టేసేసుకొని 1 నిమిషం పాటు ఇటు మనం పూరీలు చేసేసుకుంటా ఉంటే అటు ఆయిల్ కాగిపోతుంది, ఇటు ఈ పని కూడా అయిపోతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, సారీ, నేనే చేసుకోవడం నేనే తీసుకోవడం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, మళ్ళీ అడుగుతున్నాను. సో ఇక పూరీలు చక్కగా మరీ మందంగా చేయకూడదండి, మరీ పలసగా చేయకూడదు, చక్కగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఉండాలి, అలాగే కొంచెం పలసగా ఉండాలి. తెలిసి ఉండాలండి మనం పూరి ఎలా చేసుకుంటే మనకి పొంగిద్ది అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. సో అలా ఒక 4-5 పూరీలు మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ కూడా చక్కగా కాగిపోతుంది అనమాట. చూసారా, మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఇకైతే పూరీలు చక్కగా మన ఆయిల్ అయితే కాగిపోయింది. ఒక్కొక్క పూరీని మనం చక్కగా వేసుకొని చూసారా ఎలా పొంగొస్తుందో. ఇంకా బాగా చూపించొచ్చండి, బట్ చెప్పాను కదా నా ప్రాబ్లం మీకు. సో ప్లీజ్ అడ్జస్ట్ మీ. సో ఇకైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం చక్కగా ఇలా ఆయిల్లో వేసేసుకొని వేపేసేసుకుంటే మన పూరీ కూడా రెడీ అయిపోతుందండి. చూసారా, ఎంతైనా అండి ఇంట్లో ఫుడ్ అనండి. ప్లీజ్ దయచేసి మ్యాక్సిమం ఇంట్లో చేసుకొని తింటాకే ట్రై చేయండి అండి. ఆల్మోస్ట్ ఇప్పుడన్నా అంటే వెళ్ళొచ్చు, అలా అని చెప్పి ప్రతిసారి మనం బయట ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేసేస్తే మంచిదని నా ఉద్దేశం అనమాట. ఇలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న పూరీలన్నీ కూడా సిద్ధం చేశాను. అలాగే మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలు అందరికీ నా తరఫు నుంచి ఒక విన్నపం ఏంటంటే, ఎండలు బాగా ఉన్నాయండి, దయచేసి ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళొద్దు. అత్యవసరమైన పనులు ఉంటే కనుక వెళ్ళాలి, కంపల్సరీగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే సేఫ్టీ మెయింటైన్ చేయండి, గొడుగు తీసుకువెళ్ళండి. మగవాళ్ళు అయితే టోపీ చక్కగా దగ్గర పెట్టుకోండి, ఆడవాళ్ళు అయితే గొడుగుని తీసుకెళ్ళండి. వాటర్ ముఖ్యంగా క్యారీ చేయండి. ఎక్కువ జ్యూస్ పదార్థాలు లిక్విడ్ రూపంగా తీసుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీగా, ఎందుకంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. మన హెల్త్కి మనమే బాధ్యత వహించాలి కాబట్టి మీరు మర్చిపోకుండా ఎండలో తక్కువ తిరగండి. అత్యవసరమైన పనులుంటేనే బయటికి వెళ్ళండి. మెయిన్గా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ మరీ చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఎక్కువ జ్యూసెస్, వాటర్ ఎక్కువగా సబ్జా వాటరు, ఇలా ఎక్కువగా మజ్జిగ ఎక్కువ ఇవ్వండి అనమాట. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎండ ఎవరికైనా ఎండే కాబట్టి సో మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 months మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం సేఫ్ అయిపోయినట్టే అనమాట. సో ఇకైతే ఏదో నా తరఫు నుంచి ఒక చిన్న మాట చెప్పాలనిపించింది అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదండి, అది మీ ఇష్టం అనమాట. ఒపీనియన్ కూడా నేను మీకే వదిలేసేసాను. సో ఎందుకంటే నాకు చెప్పాలనిపించిందండి, అందుకే నేను చెప్పాను అనమాట. సో ఇకైతే మన పూరీలన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టుకున్నాను అనమాట. చేసి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి నేను చక్కగా ఇలా వేపేసుకోవడం జరుగుతుందనమాట. మళ్ళీ నేను మా పెద్ద బాబుని రిక్వెస్ట్ చేశాను అనమాట, నాన్న ఒక్కసారి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి పూరి ఎలా పొంగిద్ది అంటే నేను చూపించాలనుకుంటున్నాను, ఒక్క చిన్న వీడియో తీనానా అని చెప్పేసి అని అడిగితే మా పెద్ద బాబు వచ్చేది తీసాడనమాట. సో ఈ చిన్న క్లిప్ కూడా నేను మీకు చూపిస్తాను ట్రై చేస్తున్నానండి. సో మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పూరి ఏదైనా సరే. ఎలా రావాలి ఏంటనుకుంటే మనకు చిన్న చిన్న చిట్కాలు అనేవి మనకు తెలిసి ఉండాలన్నమాట కంపల్సరీగా. అలాంటప్పుడు మనం ఆ చిట్కాలు మనం తెలుసుకొని చేసుకుంటే ప్రతి వంట కూడా బాగా కుదురుతుందనమాట. అలాగే మన ఫ్యామిలీ కూడా మనల్ని చాలా బాగా మెచ్చుకుంటుందన్నమాట. సో ఇకైతే ఫైనల్గా అయితే మన పూరి కూర 2 రెడీ అయిపోయినండి. మా వారు చక్కగా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక నేనైతేనండి పూరీకే కానీ చపాతీకే కానీ ఫుల్కాకి కానీ దేనికైనా సరే నేను ఆశీర్వాద్ పిండే వాడతానండి ఎక్కువగా. మీరేం వాడతారనేది మీ ఆప్షన్ అనమాట. సో ఇక నేనైతే మా వారికి పెట్టించేసేద్దామని చెప్పేసి ఇక నేను ప్లేట్లో అయితే పూరీ వేస్తాను, అలాగే పూరీ కూర కూడా వేసేస్తున్నాను. ఇలా ఇంట్లో చేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టమో ఏంటో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో ఇలా మీతో ఇలా నా ఫ్యామిలీ విషయాలు, నా ఇంట్లో చేసుకునే వంటలు ఇలా మీతో షేర్ చేసుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మీరు కూడా అలాగే అదే విధంగా నన్ను కూడా ఆదరిస్తున్నారు. నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలను అనుకోవచ్చు నేను. ఈ రూపంగా ఇలా ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద నేను మీతో ఇలా మాట్లాడడము, ఇలా నా వంటల్ని మీకు పరిచయం చేయడము నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇది. సో ఇక చాలా చాలా బాగా వచ్చినాయండి. ఇక మా పిల్లలు తింటున్నారనమాట. సో పూరీలు కూడా చాలా మెత్తగా చాలా చాలా బాగా కుదిరినాయి అనమాట. సో ఇక మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి, ఓకేనా?
సో జెన్యూన్ రివ్యూ అనమాట అండి. ఇక అయితే పూరీలు అన్నీ చేస్తాను, అన్నీ అయిపోయినాయి. ఇక నేను కూడా పెట్టుకున్నాను, ఇక వెళ్తున్నానండి. కూర్చొని కొంచెం మనశ్శాంతిగా తిందాము అని చెప్పేసి అందరు తినేసేసారు. ఇక అయితే వంటగదిలో వంట మీకు తెలిసిందేగా ఎంత చెమటలోనండి, ఈ ఎండకి చాలా చెమటలు అనమాట. సో ఇదిగోండి పెట్టుకొచ్చుకున్నాను నేను కూడా. సో ఎలా ఉంది ఏంటని నేను మీకు చెప్తాను. అందరు తినేసేసారు. చెయ్యి కూడా కాలిందండి, ఈరోజు చూపిస్తానండి. ఇదిగోండి అదిగోండి చెయ్యి కూడా కాలిందనమాట. అంటే మన పూరీలు వేస్తుంటే ముక్కుడికి వెళ్ళి అంటిపోయింది చెయ్యి. అదిగోండి ఎర్రగా కనిపిస్తుందా. ఏం చేస్తామండి, ఆడవాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇకైతే టేస్ట్ ఎలా ఉందో చూస్తాను, ఓకేనా. చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయండి. ఇక టేస్ట్ అయితే చెప్పేస్తాను మీకు. ఇవే బయట రెండు వచ్చేసేసి 60-70 రూపీస్ అండి. 2 పూరీలు వచ్చేసి టేస్ట్ అదిరిపోయింది అనమాట. చాలా కుదిరినాయి, చాలా బాగుంది. అందరూ అయిపోయింది, మా వాళ్ళందరూ తినేసరికి మా చిన్నబాబు ఒక్కడే ఉన్నాడు. వాడి కూడా చేసి పెట్టేసేసి నేను కూడా పెట్టుకొని వచ్చాను అనమాట. సో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే చూపించాను మీకు. బాగా కుదిరినాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టిఫిన్ వచ్చేసేసి పూరీ అండి. పూరీ కూర ఎక్సలెంట్ టేస్ట్. ఎంతైనా ఇంట్లోవి. బాయ్ బాయ్.